లేదు. మొత్తం రాజకీయం పొలిటికల్ వాళ్ళే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఆయన ప్లానింగ్తో చేసినందుకు ఇదంతా అయిపోయింది. సో చెప్పాలంటే ఆయన వల్ల చాలా ప్రాణాలు పోయినాయి. సో ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అయినా సూసైడ్ చేసుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోయారు. హైడ్రా మూసి వల్ల చాలా కుటుంబాలు బయటపడ్డాయి. తర్వాత చాలా మంది రైతులు వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో చట్టం మొత్తం ఒకటే అన్నారు కదా, మరి సీఎంని అరెస్ట్ చేయాలి కదా, అది చేయాలి కదా. మొత్తం చట్టం ఒకటే అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే రాష్ట్రంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా ఓన్లీ అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొని హైలైట్ కావాలని చూస్తారు. 100 విషయాల్లో 99 విషయాలు మొత్తం రేవంత్ రెడ్డి గురించి ఉన్నాయి. ఆ ఒక్క విషయమే అల్లు అర్జున్ గురించి. ఇది ఎందుకంత హైలైట్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో మొత్తం రాజకీయంగా ఆయన మంచిగా పేరు తెచ్చుకోవాలని ఇది అడ్డం పెట్టుకొని మొత్తం చేస్తున్నారు సీన్. సో ఈ సీన్ చేస్తున్నారంటే ఆయన ఏం చేసుకునేది ఆయన అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చి తొక్కలేదు కదా, మొత్తం జనాలు వచ్చి ఎగబడి వచ్చినందుకు మొత్తం తొక్కిస్లాట అయిపోయింది కదా. సో మొత్తం ఆయన తప్పు ఆయనదే, ఆయన వచ్చినందుకు అలా అయింది అని చెప్పడం ఇది రాంగ్. అంటే ఆయన ఇట్లా చేయించడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ రీజన్ అయితే ఆయన పేరు చెప్పలేదు. ఓకే, అంటే పేరు ఆ చిన్న తప్పుకి ఇంత పెద్ద ఇష్యూ, చిన్న తప్పుకి ఇంత పెద్ద. ఇంకోటి ఆయన ఎలానో ఇప్పుడు చాలా హై రేంజ్కి వస్తున్నారు. మొత్తం పుష్ప సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆయనకి 300 కోట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ఒక సోఫా. ఆ సోఫా కావాలని, ఆ సోఫా కోసం ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు. పుష్ప 2 సోఫా కావాలి ఇప్పుడు ఆయనకి. సో కావాలి అని ఆయన మీద మొత్తం తప్పులు కేసులు పెట్టించి ఆ సోఫా కోసం ఇది చేస్తున్నారు. ఎందుకు ఇంత సోఫా కోసం కక్కుట్టి? సో ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి బయటికి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి కనిపిస్తే రప్పనే అంతే, రప్ప నలుపులే. ఎందుకు ఏం తప్పు చేయకుండా ఎందుకు అలా? సో లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కాదా? మొత్తం అడికెళ్ళి పూల కుండీలు పగల కొట్టడము, రౌడీజం చేయడము, గోడలు దూకడము, అది కరెక్ట్ నెంబర్. అట్లా మొత్తం ఇలా చేయడానికి తప్పు, అంత పెద్ద తప్పు ఏమైనా